గీతరాయలు గారు ఇంటర్వ్యూ మీద రియాక్ట్ అవ్వమంటున్నారు. రియాక్ట్ అవ్వాలి? ఇంటర్వ్యూ చేసింది వాళ్ళ ఫ్రెండ్, ఫ్రీగా చేయించుకున్నారు. ఫిక్స్డ్ క్వశ్చన్స్, ప్లాన్డ్ ఆన్సర్స్, పగటిపూట హెల్త్ బాగాలేదని చెప్పి సింపతి డ్రామాలు, రాత్రిపూట పబ్బులు, పార్టీలు, షికారులు. హెల్త్ బాగాలేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అవి తీసుకొచ్చి హాస్పిటల్ బిల్స్ కట్టేస్తారా? అసలు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషనే చేయలేదన్నారు. దమ్ముంటే ప్రూవ్ చేయమని సవాల్ ఇస్తున్నారు. ప్రూవ్ చేసి ప్రూఫ్లు పెడతానేమో అర్థం పర్థం లేకుండా కాన్ అంటారు, టిక్ టాక్ అంటారు, బ్యాన్ అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు కాన్ సైట్ మీకు తెలియదు ఓపెన్ అయ్యేది. నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, వితౌట్ VPN ఓపెన్ అయ్యే వెబ్సైట్ మీకు ఇస్తాను నేను. అలాగే మీ దగ్గర ఉన్న బెట్టింగ్ వెబ్సైట్ నాకు తెలియదు అంటిల్ అన్లెస్ మీరు ప్రమోట్ చేసేదాకా. ఆ ప్రమోషన్ వల్ల అందరికి తెలుస్తుంది. ఈ లాజిక్ చెప్పి చెప్పి తలనొప్పి వస్తుంది, అయినా మీకు అర్థం కావట్లేదు. అరే బెట్టింగ్ ట్రేడింగ్ ని కంపేర్ చేసి రెండు ఈక్వల్ అంటారేంటి? బేసిక్ ఎడ్యుకేషన్ లేదు. ఆ HC ఇష్యూ కూడా అంతే. ఫస్ట్ మీరు పెట్టారు స్టోరీ, మీరేం పెట్టారు? బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేస్తున్నారు, ఇక్కడ మోగజీవులు చచ్చిపోతా ఉన్నాయి, మీరు దాని మీద ఎందుకు వీడియోలు చేయట్లేదని క్వశ్చన్ మార్క్. అది ఎవరి కోసం పెట్టినా సరే, చాలా మంది ఆల్రెడీ వాటి కోసం వీడియోలు పెట్టారు. సరే మీరు స్టోరీ పెట్టారు, అసలు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు ఆ స్టోరీ పెట్టి చేసిన పని ఏంటండి? ఆకాశం తాకేలా అని చెప్పి మీ బెట్టింగ్ పార్ట్నర్ పక్కన స్వాతి నాయుడు ఎవరు ఉన్నారు, ఆవిడ ప్రమోషన్లు చేసేది, ఇద్దరు కలిసి షికారుకి వెళ్తున్నారు. ఫస్ట్ మీరు కదా క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేసి వేతాలను క్వశ్చన్ చేయలేదంటే అర్థం ఉంది, కానీ ఇదేమన్నా అర్థం ఉందా? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది, అన్న మా గీతక్క పెంట తినమంటే మిగతా అందరూ తింటారా అన్న అన్నాడు. నేను సింపుల్గా అడిగా, అంటే మీ గీతక్క పెంట తినమని చెప్తుందా అని చెప్పి. అంటే నువ్వు పెంట తినమని ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అవుతున్నావు అనగానే దెబ్బకి అన్ఫాలో కొట్టుకుని వచ్చాడు. అన్న లాజిక్ అన్న అని. ఫ్యాన్స్ మీరు క్వశ్చన్ చేయండి, అక్క అసలు మనం బెట్టింగ్ ప్రమోషనే చేయలేదు అన్నాం కదక్క, మరి ఎందుకక్క మన రీల్స్ మనం డిలీట్ చేసుకున్నాము, ఉంచుకొని నేను చేయలేదని చెప్పి గట్టిగా దాని మీద వాదించవచ్చు కదా అని చెప్పి ఆ క్వశ్చన్ అడగండి ఫస్ట్ మీరు. ఏదేమైనా టుడే ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఆన్ గీతూ రాయల్. టు బి ఫ్రాంక్, నాకు శ్రీ సత్య గారు, వాసంతి గారు, అనన్య నాగల్ గారు వీళ్ళు 100 times బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు చేసిన మిస్టేక్ ని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ వల్ల అయింది, వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత తిరిగి చేశారు. దీనికి రియాక్షన్ ఇస్తూ మనం యూట్యూబ్ వీడియో చేసామనుకోండి, నా మీద వ్యూస్ కోసం చేసేస్తున్నారు యూట్యూబ్ వీడియోలు అని చెప్పి మళ్ళీ అదొకటి, ఇవిడేదో పెద్ద హర్ష స్థాయి లేదంటే హర్షద్ మెహతా లాగా బిల్డప్. ఆ కంటెంట్ కి ఈ రీల్ ఎక్కువ, టైం బొక్క.